తల్లి గర్భంలో ఉన్న పిండానికి గుండె చికిత్స చేసి వైద్య చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు. హిందూపురంకు చెందిన దంపతులు గర్భంలోని పిండం గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ప్రపంచంలో మొదటిసారిగా 27 వారాల పిండంపై గుండె చికిత్సను విజయవంతం చేసినట్లు డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. అత్యంత క్లిష్టమైన బెలూన్ డిలేటేషన్, లెఫ్ట్ వెంట్రిక్యులేటర్ మరియు డివైన్ క్లోజర్లతో చికిత్స చేసినట్లు ఆయన వెల్లడించారు. అధునాతన ఇమేజింగ్తో కవాటం స్థితిని సవరించి గుండెకు పడ్డ రంధ్రాన్ని డివైస్తో మూసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బిడ్డకు జన్మించిన తరువాత తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. పిండం గుండె చికిత్స అందించడంలో సమిష్ట కృషిని ఇది నిదర్శనమన్నారు. పిండయాట్రిక్ కార్డియాక్ సంరక్షణలో అద్భుతమైన మైలురాయిని సాధించామన్నారు. ఇప్పుడు మన గుండెలో ఈ విధంగా 4 గదులు ఉంటాయి. ఈ ఎడమ జఠరిక అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎడమ జఠరిక నుంచి ఉండే వాల్వ్నే మనము అయోటిక్ వాల్వ్ అంటాం. అక్కడి నుంచి అయోటా, ఈ ఎర్రగా కనిపించేదే అయోటా, దాన్నే ఊర్ధ్వ మహాధమని అంటారు. ఈ అయోటిక్ వాల్వ్ బ్లాక్ అయితే మాత్రము చాలా సీరియస్ ప్రాబ్లం వస్తుంది. అది పుట్టిన తర్వాత కానీ, పెద్దవాళ్ళలో కానీ, పుట్టక ముందు కానీ, ముఖ్యంగా పుట్టక ముందు కానీ ఆ వాల్వ్ కానీ బ్లాక్ అయిపోతే చాలామంది బేబీస్ గర్భంలోనే చనిపోతారు. కొంత బేబీస్ మాత్రం గర్భంలో ఉన్నప్పుడు మనం కనుక్కుంటే ఆ వాల్వ్ని కానీ మనం బెలూన్తో ఓపెన్ చేస్తే వాళ్ళకి నార్మల్ లైఫ్ ఉంటుంది. సో ఈ విధంగా మాకు ఈ సోనుప్రియ అనే వాళ్ళు హిందూపూర్ నుంచి మా హాస్పిటల్కి రావడం జరిగింది. ఆమె అప్పుడు 27 వారాలు. వాళ్ళ బేబీకి వచ్చే అయోటిక్ వాల్వ్ బాగా బ్లాక్ అయిపోయింది. 90% పైన హార్ట్ ఫంక్షన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. సో అటువంటప్పుడు మేము ఏం చేసామంటే ఈ ఫీటల్ బెలూన్ అయోటిక్ వాల్వాటమీ, అంటే పుట్టకముందే మనము వాల్వ్ని ఓపెన్ చేయాలని నిర్ణయించి బేబీకి అనస్థీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో మామూలుగా అయితే చిన్న నీడిలు వాడేవాళ్ళు ప్రపంచమంతా. కానీ మేము పెద్ద నీడిలు, అంటే హార్ట్కి వచ్చి రంధ్రాన్ని క్రియేట్ చేసి ఆ రంధ్రంలో ఈ బెలూన్ పంపించి అయోటిక్ వాల్వ్ని ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఆ రంధ్రం వల్ల హార్ట్ నుంచి రక్తము బయటికి లీక్ అయిపోయి హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఆ రంధ్రాన్ని ఒక బటన్, అంటే డివైస్ పెట్టి క్లోజ్ చేసి ఆ హార్ట్ని నార్మల్గా తీసుకురావడం జరిగింది. ఈ విధమైన ప్రక్రియ ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచమంతా కలిసి 400 నుంచి 500 వరకు ఈ ప్రొసీజర్లు చేయడం జరిగింది. మేము దగ్గర ఇప్పటి వరకు 20 నుంచి 25 ప్రొసీజర్లు చేశాము. కానీ చేసినప్పుడల్లా చిన్న బెలూన్లు వాడేవాళ్ళమి, చాలా చిన్న నీడిల్స్ వాడేవాళ్ళమి. మనము బ్లడ్ శాంపుల్ తీసే అంత నీడిల్స్. కాకపోతే ఇప్పుడు ఈ కండిషను క్రిటికల్ డిఫరెంట్ కాబట్టి మేము గుండెకే రంధ్రం వేసి ఆ రంధ్రం ద్వారా బెలూన్ని పంపించి ఓపెన్ చేసి మళ్ళీ ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసిన దానివల్ల ఈరోజు బేబీ నార్మల్ అయిపోయింది. మళ్ళీ ప్రొసీజర్ అవసరం లేకుండా పోయింది. బేబీ ఇప్పుడు 2.5 నెల. మదరు బేబీ ఇద్దరు హ్యాపీగానే ఉంది. గ్రోత్ నార్మల్.